హైదరాబాద్లోని పలు హోటళ్లలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. లోయర్ ట్యాంక్ బండ్లోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న హెమరాల్డ్ హోటల్ను పరిశీలించారు. ఈ తనిఖీల్లో హోటల్లోని నిల్వ ఉంచిన పదార్థాలను, వస్తువులను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వస్తువులను, నిల్వ ఉంచిన పదార్థాలను సీజ్ చేశారు. వాటి నమూనాలను ల్యాబ్కు పంపారు. నిబంధనలు పాటించని హోటల్పై ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అయితే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కానీ ఇటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు కానీ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా రైడ్స్ నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇందిరా పార్క్ వద్ద గల ఎమరాల్డ్ స్వీట్ హౌస్లో అయితే ప్రస్తుతం ఉన్నాం. మనం చూడవచ్చు ఇక్కడ స్వీట్ హౌస్కి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఫుడ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించడం జరిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో గత 3 నెలల నుంచి అయితే ఫుడ్ సేఫ్టీ దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఇంకెన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంది? దీనిలో ఎలాంటి సందర్భాలు మనకి ఇక్కడ బయటపడుతున్నాయి? ఫుడ్ సేఫ్టీ దాడులు అనేది నిరంతర ప్రక్రియ. అది ఇంకో రోజు ఆపేసేది కాదు, అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి, ఇక మీద కూడా జరుగుతాయి. అలా అండి మీరు అడిగే ఇప్పుడు మేము రెగ్యులర్ రోజువారీ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు ఎమరాల్డ్ స్వీట్ హౌస్కి వచ్చాము. స్వీట్ హౌస్కి వచ్చిన తర్వాత మన లోపల ఎలా ఉంది, రా మెటీరియల్ ఏం యూజ్ చేస్తున్నారు, వాళ్ళ రికార్డ్స్ ఏం మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ స్టోర్ రూమ్ ఎలా ఉంది అనేది చూసామన్నమాట. ఈరోజు వాళ్ళ కిచెన్ ఏరియా చూసుకుంటే అంతా ఓపెన్గా ఉంది. అండ్ ప్లస్ ఇంకొకటి ఎట్లా అంటే ఫ్లోర్ కానీ మన వాల్స్ కానీ ఇవన్నీ అనేజీ కండిషన్స్ ఉన్నాయి, వాళ్ళకి చెప్పాము. అండ్ రెండోది వచ్చేది రా మెటీరియల్స్ బెల్లం యూజ్ చేస్తూ ఉన్నారు. అది దాని లేబుల్ లేదు, ఏం లేదు, ముద్ద బెల్లం. కొంచెం సస్పెషియస్ అనిపించి దాన్ని ఒక 60 కిలోలు సీజ్ చేశాము. నెక్స్ట్ ఇంకొకటి కాజు, చూర కాజు ఉంది. ఎట్లా అంటే జీడిపప్పు మనకి స్వీట్స్లో క్రీమ్ లాగా వేస్తూ ఉంటారు, కాజు కట్లీకి వాటి కానీ వాటి కొంచెం మంచి క్వాలిటీ ఉండాలి, ఆ క్వాలిటీ కొంచెం లోపించింది ఉండొచ్చు అనేది సస్పెషన్తోని అది కూడా ఒక 5 కిలోల వర్త్ సీజ్ చేసాము. ఫర్దర్గా ల్యాబొరేటరీకి కూడా పంపించాము శాంపుల్స్ని. నెక్స్ట్ వీళ్ళకి రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి మన డిజిగ్నేటెడ్ ఆఫీసర్కి పంపించడం జరుగుతుంది. ఫర్దర్గా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఈ అనైజెనిక్ కండిషన్స్ దృష్ట్యా అండ్ ల్యాబ్ రిపోర్ట్ దృష్ట్యా అనేది జరుగుతుంది. డిషెస్ అవి నల్లబడిపోయి టిన్నింగ్ చేసుకోకుండా ఉంటారు, అట్లా ఉండకూడదు. వాటర్ ఎనాలిసిస్ రిపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. వాటర్ ఎనాలిసిస్ అంటే ప్రతి డిష్లో స్వీట్లో వాటర్ ఉంటుంది, వాటర్ కన్జ్యూమ్ చేస్తారు, అది వాటర్ ఎనాలిసిస్ ఉండాలి. పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ ఉండాలి, ఎంప్లాయీస్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఎంప్లాయీస్ అపియరెన్స్. ఒక కస్టమర్ వచ్చిందంటే మనకి తప్పనిసరిగా వాళ్ళ అపియరెన్స్ అన్నిటి ఉండాలి. సో ఎంప్లాయీ చూడంగానే జర నీట్గా చేస్తారు అన్నట్టు అన్నీ ఉండాలి, అలా నీట్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఎలాంటి ఎక్స్పైర్ ప్రొడక్ట్స్ ఉండకూడదు. మిల్క్ కానీ, నెక్స్ట్ గీ కానీ, ఆయిల్ కానీ యాజ్ పర్ లేబుల్, యాజ్ పర్ స్టాండర్డ్స్ ఉండాలి. సో మొత్తానికి ఇది పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే ఇటు స్వీట్ హౌస్లకు సంబంధించి కానీ హోటళ్ళకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారమే నిర్వహించాలి. ముఖ్యంగా మనం చూస్తే ఈ ఏదైతే నిర్వహించేటువంటి కిచెన్ షెడ్ రూమ్ అయితే ఏదైతే ఉంటుందో అక్కడ పూర్తి స్థాయిలో క్లీనింగ్ అనే దానికి ప్రధానంగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న నేపథ్యంలో క్లీనింగ్ లేనట్లయితే వచ్చేటువంటి ప్రజలకు వాళ్ళు ఇచ్చేటువంటి ఫుడ్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు క్లీనింగ్ లేని కారణంగా కొంత ఇబ్బంది అయితే కలుగుతుందన్న నేపథ్యంలో అయితే నిబంధనలకు విరుద్ధంగా లేకుండా ఎప్పటికప్పుడు ప్రెమిసెస్ అన్ని కూడా హైజెనిక్గా ఉండేలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యతను అయితే ఇటు హోటళ్ళు కానీ అదేవిధంగా స్వీట్ హౌస్లకు సంబంధించినటువంటి నిర్వాహకులు చేసుకోవడంతో పాటు ఎక్కువ రోజులుగా నిల్వ ఉండకుండా ఫ్రిడ్జ్లలో ఏర్పాటు చేయకుండా అయితే కూడా చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏంటంటే ఫ్రిడ్జ్లలో కొద్ది రోజుల పాల ప్యాకెట్లు కానీ, పెరుగు ప్యాకెట్లు కానీ, గీ కానీ, అదేవిధంగా జీడిపప్పు లాంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ రోజులు కనుక ఉంచినట్లయితే వాటిపై బ్యాక్టీరియా కూడా వచ్చే రానున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో అది ప్రజల ఆరోగ్యానికి కూడా కొంత ఇబ్బంది కానున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఇటు మెయింటైన్ చేసేటువంటి నిర్వాహకులందరూ కూడా ఖచ్చితంగా ఎఫ్ఎస్ఎస్ఐ గైడ్లైన్స్ పాటించి అయితే ప్రజా ఆరోగ్యానికి ఎలా ఇబ్బంది లేకుండా అయితే వాళ్ళ నిర్వహణ ఉండాలని చెప్పేసి మనతో అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వేణుతో రామ్ ప్రసాద్, బిగ్